హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శారద గగన్ని ఇంటికి తీసుకువెళ్తారు. పాపం గగన్ గాయాలతో బాధపడుతూ ఉంటే భూమి పాపం గగన్కి ఇంకా హాట్ వాటర్ అయితే పెడుతూ ఉంటుంది. అలా ఇంకా గగన్ అయితే పాపం చాలా నొప్పిని భరించలేక గట్టిగా అరుస్తూ ఉంటే భూమి గగన్ వైపు చూస్తూ చాలా బాధపడుతూ, ఏవండి, ఇదంతా నా వల్లే జరిగింది కదా, నేను ఆ ఇంటి వారసురాలని తెలిసిన తర్వాత కూడా మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నందుకే ఆ అపూర్వ మిమ్మల్ని ఇలా అయ్యేలా చేసింది, ఇదంతా నా వల్లే కదా అని పాపం ఏడుస్తూ ఉంటుంది భూమి. చూడు భూమి, నువ్వు వారసురాలివా కాదా, శరత్చంద్ర కూతురువా కాదా అనే విషయం పక్కన పెడితే మన ఇద్దరం ప్రేమించుకున్నాం. అలాంటప్పుడు కష్టాల్లో ఒకటిగా ఉండకుండా ఏడుస్తూ మామూలుగా సంతోషంలో ఒకటిగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ప్రేమించుకున్నప్పుడు మనం సంతోషాన్ని ఎలా అయితే పంచుకున్నామో కష్టాల్ని కూడా అలాగే పంచుకోవాలి భూమి. నా వల్ల నువ్వు ఏడవడం నాకు ఇష్టం లేదు భూమి అని చెప్తారు పాపం గగన్. ఇంకా గగన్ వైపు ప్రేమగా చూస్తూ పాపం గగన్ వీపుపై వాలి అలా బాధపడుతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ గగన్కి జరిగిన విషయాన్ని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిన్ని, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది పిన్ని, ఉండబట్టలేకపోతున్నాను, కానీ నేను చేయాల్సిన కొన్ని పనులున్నాయి, నువ్వు వెళ్ళి నిద్రపో పిన్ని అని అంటుంది అపూర్వ. అదేంటమ్మాయి, అన్ని విషయాలు నాతో చెప్పుకుంటావు, ఏదో ఒక్క విషయం మాత్రం నాతో చెప్పట్లేదు, రోజు రాత్రి వెళ్తావు, డాక్టర్తో మాట్లాడతావు, అసలు ఏమైందమ్మాయి అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. చూడు పిన్ని, కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది, అందుకే నేను నీకు చెప్పను, నువ్వు వెళ్ళు పిన్ని అని లోపలికి పంపించేస్తుంది అపూర్వ. ఇంకలా డాక్టర్ అయితే రోజు ట్రీట్మెంట్ ఇవ్వడానికి శరత్చంద్ర దగ్గరికి వస్తారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది అపూర్వ. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ వైపు చూస్తూ, డాక్టర్, మీరు ఇలా ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి అని అడుగుతుంది. మేడం, మీరు చెప్పినట్టు రోజు ఆయన స్పృహలోకి వచ్చేసినా, ఆయన అసలు కోమాలోకి వెళ్ళకపోయినా మేము ఈ ఇంజెక్షన్ అనేది ఇస్తున్నాం. ఇది ప్రాణానికి ప్రమాదం మేడం. కంటిన్యూస్గా ఒక 15 డేస్ నుండి ఇస్తున్నాం. ఇంకొక 7 డేస్ మాత్రమే టైం ఉంది. 21 డేస్కి మించి ఈ కెమికల్ని, ఇంజెక్షన్ని ఆయన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే ఆయన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి నిజంగా చనిపోయే ప్రమాదం ఉంది మేడం అని అంటారు డాక్టర్. మీరు చెప్పారు కదా డాక్టర్, ఇంకా 3 రోజులు మాత్రమే, తర్వాత ఆ గగన్ గాడు పర్మనెంట్గా జైలుకి వెళ్ళాక, ఆ భూమి గుండె పగిలి చచ్చాక బావని ఎలా అయినా బ్రతికించుకుంటాం అని మనసులో అనుకుంటూ, ఇంకా అన్ని రోజులు నేను దాచిపెట్టను, 3 డేస్ చాలు, తర్వాత బావా స్పృహలోకి వచ్చేసినా పర్లేదు, థ్యాంక్ యూ డాక్టర్ అని డబ్బులిచ్చి ఇంకలా పంపించేసి అపూర్వ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. బావా, నువ్వు కోమాలోకి వెళ్ళకపోయినా నిన్ను ఇలా నేను ఉంచాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా బావా, ఎందుకంటే నువ్వు నా ప్రాణం కాబట్టి. నువ్వు ఇప్పుడు కోమాలోండి బయటికి వచ్చి అది నీ వారసురాలని తెలుసుకుంటే నువ్వు దానికే పెద్దపీట వేస్తావు బావా. అది ఏం చెప్పినా వింటావు. అది నిజాలు చెప్పేస్తే నువ్వు నన్ను, నక్షత్రాన్ని కూడా బయటికి గెంటేస్తావు బావా. అందుకే నీకు తెలియకుండా ఇలా నిన్ను ఈ బెడ్పై ఎప్పటి నిండో స్పృహలేని వాళ్ళ ఉంచుతున్నాను. నన్ను క్షమించు బావా అని కన్నీళ్ళు తుడుచుకుంటూ తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంటుంది అపూర్వ. అపూర్వ డోర్ వేసుకొని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ అండ్ భూమి ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అపూర్వ. ఏంటి, ఇద్దరు నా రూమ్కి వచ్చారు, ఎంత ధైర్యం మీకు, మర్యాదగా బయటికి పోండి అని అంటుంది అపూర్వ. వెళ్తాను అపూర్వ, కానీ నీ లెక్క తేల్చి వెళ్దామని వచ్చాను అని అంటుంది భూమి. ఏంటే, నువ్వు నా లెక్క తేల్చడం ఏంటి, నిన్నే ఇంకొక 2 రోజుల్లో పైకి పంపిస్తాను అని అంటుంది అపూర్వ. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్, నువ్వు నా మేనకోడల్ని పైకి పంపిస్తావా అపూర్వ అని అంటారు. ఏంటి కేపీ, నోరులేస్తుందేంటి, గారు దగ్గర నుండి అపూర్వకొచ్చావు? అవునులే, అందరికీ బాగా కొలెస్ట్రాల్ ఎక్కువైంది, కరిగించాల్సిన టైం వచ్చింది అని అంటుంది అపూర్వ. కానీ కరిగించాల్సింది నాకు కాదు అపూర్వ, నీకు అని గట్టిగా ఇంకా అపూర్వ చేతుల్ని వెనక్కి పట్టుకుంటాడు కృష్ణప్రసాద్. ఏయ్ కేపీ, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నేను చెప్తాను అపూర్వ పిన్ని, ఏం జరుగుతుందో నేను చెప్తాను కదా అని ఇంకా అలా తన చేతిలో ఉన్న కారాన్ని తీసుకొని
అపూర్వ కళ్ళల్లో కొడుతుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ ఆ మంట మంట, భూమి ఏమైందా నీకు అని అడుగుతుంది. గగన్ గారినే జైల్లో కొట్టిస్తావా? గగన్ గారు ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నారంటే, నా కాబోయే భర్త పరిస్థితిలో ఉన్నారంటే దానికి కారణం నువ్వే. నిన్ను ఎలా విడిచిపెడతాననుకున్నావు అపూర్వ అని చెప్పి ఇంకొక కర్ర తీసుకొని అపూర్వని పట 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 ఫుల్గా కొడుతుందనమాట భూమి. ఇంకా ఒక్కసారిగా అపూర్వ ఇంకా బాగా తన్నులు తింటుందనమాట. అపూర్వని కొట్టి కొట్టి, చూడపూర్వ, నిన్ను ఇక్కడితో వదిలేస్తున్నాను అనుకోవద్దు, ఇప్పుడు కథ మొదలైంది అని అంటుంది భూమి. నన్ను కొడతావు కదా, ఇద్దరు చేసి నన్ను కొడతారు కదా, నీ పని బావ స్పృహలోకి వచ్చాక చెప్తానే. నిన్ను బావే మెడపట్టుకొని మళ్ళీ బయటికి గెంటేసేలా నువ్వు ఈ భూమి మీద లేకుండా చేస్తానే అని అంటుంది అపూర్వ. నువ్వు అలా చెయ్యాలంటే ముందు నువ్వు బావగారి చేతిలో చనిపోకుండా ఉండాలి కదా అపూర్వ అని అంటారు కృష్ణప్రసాద్. ఏంటి కేపి, బావ నాకు తోలుబొమ్మ లాంటివాడు. నేనేం చెప్తే అది వింటాడు. నేను ఎలా ఆడిస్తే బావ అలా ఆడతాడు. ఆ విషయం మీకు తెలిసి కూడా ఎందుకు ఈ నాటకాలు అని అంటుంది అపూర్వ. తెలుసు, కానీ నీ నిజస్వరూపం నువ్వే బయట పెట్టుకునే ఒక బ్రహ్మాస్త్రం మా దగ్గరుంది అని అంటుంది భూమి. ఏంటి అని అంటుంది అపూర్వ. అప్పుడే కృష్ణప్రసాద్ తన ఫోన్లో వీడియోని చూపిస్తాడు. ఏదైతే డాక్టర్తో అపూర్వ మాట్లాడుతుంది కదా రోజు ఇంజెక్షన్ ఇస్తున్న విషయం, ఇంకా అది మాట్లాడేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే పైకి లేచి వీడియో అని తీసుకునే లోపు, ఏంటపూర్వ ఇప్పుడు ఆ ఫోన్ని లాక్కొని పగల కొట్టేసి నీదేవి నిజం లేదని చెప్పించుకుందాం అనుకుంటున్నావా? అలాంటి చావు తెలివితేటలు నీకుంటాయని మాకు బాగా తెలుసు. అందుకే మా దగ్గర హార్డ్ డిస్క్లో, డ్రైవ్లో, గగన్ గారి ఫోన్లో ఆ నయనికి కూడా పంపిద్దామని ఒక వీడియోని రెడీగా ఉంచుకున్నాం. ఇప్పుడు మా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి అపూర్వ. ఒకటి, ఈ వీడియోని ఆ ఏసీపీ నయనికి చూపించి నాన్నని హత్యా ప్రయత్నం చేపించింది నువ్వేనని ఆ రాజారంగాడు నీ మనిషి అని చెప్పించడం. 2, కోమాలోండి నాన్న బయటికి వచ్చేలా చేసి నాన్న కళ్ళు తెరవగానే వీడియో చూపించి నాన్న చేతిలో నీ ప్రాణాలు పోయేలా చేయడం. నీకు ఉన్నవి 2 ఆప్షన్స్ మాత్రమే అపూర్వ అని అంటుంది భూమి. భూమి చేతులు పట్టుకుంటుంది అపూర్వ. భూమి, నా మాట వినమ్మా, ఎంతైనా నువ్వేంటి వారసురాలువమ్మా, నీకు తల్లి లేదు, కనీసం ఈ పిన్ని ప్రేమైనా నీకు ఉండాలి కదమ్మా. కేపీ, నువ్వేనా చెప్పు కేపీ అని అంటారు. ఛీ అని మొహం పక్కకు తిప్పుకుంటాడు కృష్ణప్రసాద్. కేపీ, నేను నీకు చాలా అన్యాయం చేసుండొచ్చు కేపీ, కానీ ఎంతైనా నేను నీకు వరుసకి చెల్లెల్లాంటిదాన్ని కదా కేపీ, నా మాట విని కేపీ అని కృష్ణప్రసాద్ కాళ్ళు పట్టుకుంటుంది అపూర్వ. ఛీ, మా మావయ్య కాళ్ళొదులు. నువ్వు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకానివని మాకు బాగా తెలుసు. అందుకే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. చూడపూర్వ, ఈ వీడియో మా దగ్గర సేఫ్గా ఉంది. నువ్వు ఈ వీడియో మేము బయట పెట్టకుండా ఉండాలంటే మేము చెప్పినట్లు చేయాలి అని అంటుంది భూమి. చేస్తాను భూమి, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతుంది అపూర్వ. ఇంకా అపూర్వకి ఒకటి చెప్తారనమాట భూమి అండ్ కృష్ణప్రసాద్. ఇంకా అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటపూర్వ, మొహం ఏంటి అలా పెట్టుకున్నావు, చెయ్యవా? సరే, ఈ వీడియోని నయని గారు అని అంటుంది భూమి. చేస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని తన రూమ్లో వస్తువులన్నీ పట విసిరిగొట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వచ్చి, అమ్మాయి ఏంటమ్మాయి, ఏమైంది, ఏంటమ్మాయి ఒంటి నిండా దెబ్బలు అని అడుగుతుంది. పిన్ని, ఇప్పుడు అవసరమా, నువ్వు నా దగ్గరికి రావడం అవసరమా, వెళ్ళిపో పిన్ని అని ఇంకా ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్రకి తనకి తెలిసిన ఒక బెస్ట్ డాక్టర్ని తీసుకొస్తారు కృష్ణప్రసాద్. ఇంకా కండిషన్ మొత్తం ఇలా కావాలని కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆయన స్పృహలో లేరని చెప్పి ముందే చెప్పి దానికి కరెక్ట్గా వాటికి వర్క్ చేయకుండా ఆయన వెంటనే స్పృహలోకి వచ్చే ఒక ఇంజెక్షన్ని ఇంకా డాక్టర్ అయితే ఇంజెక్ట్ చేస్తారు శరత్చంద్రకి. ఇంకా వెంటనే శరత్చంద్ర ఒక 1 అవర్ తర్వాత అలా స్పృహలోకి వస్తారు. ఇంకా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారనమాట పాపం భూమి వెంటనే నాన్న అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
భూమి అని మెల్లగా అంటారు. ఇంకా అలా భూమి దగ్గరికి అపూర్వ కూడా వస్తుంది. బావా, ఎలా ఉన్నావు బావా, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. అపూర్వ, భూమి, మిమ్మల్ని నేను చూస్తానని అనుకోలేదు. అసలు నేను ప్రాణాలతో ఉంటానని కూడా అనుకోలేదు. ఆ దేవుడు మళ్ళీ మీతో బంధాన్ని రాసిపెట్టాడు కాబట్టి నన్ను బ్రతికించాడు అని చెప్పి ఇంకా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారనమాట శరత్చంద్ర. ఇంకా అలా భూమి దగ్గరికి వచ్చి అపూర్వ, బావా నీకొక నిజం చెప్పనా, భూమి ఎవరో కాదు బావా, ఇదిగో నీ వారసురాలు, తను నిజంగా నిజంగా శోభాచంద్రక్క కూతురు బావా అని తన నోటితోనే చెప్తుంది అపూర్వ. ఒక్కసారిగా భూమి తన కన్న కూతురు అని తెలుసుకొని షాక్లో ఉండిపోతారనమాట. అలా ఇంకా శరత్చంద్ర ఇంకా భూమి అయితే చాలా హ్యాపీగా సరిపోయిందన్నట్లు చూస్తూ ఉంటుంది. బావా, మన భూమి పాపం ఆ రోజు నువ్వు చెప్పావని బయటికి వెళ్ళిపోయింది, కానీ భూమి చూసావా నీ దగ్గరికే వచ్చేసింది. భూమికి నువ్వంటే అంత ప్రేమ బావా. నీతో ఇదే కాదు, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి బావా. నువ్వు రెస్ట్ తీసుకో, నీ దగ్గర నేను తర్వాత వస్తానని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా అలా రెస్ట్ తీసుకొని మొత్తం ఇంకా నార్మల్ అయిపోతారు శరత్చంద్ర. శరత్చంద్ర దగ్గరికి అపూర్వ వస్తుంది. బావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది. ఏంటపూర్వ అని అడుగుతారు. బావా, భూమి గగన్ని ప్రేమిస్తుంది కదా, గగన్ మనం అనుకున్నంత చెడ్డవాడు కాదు బావా. గగన్ చాలా మంచివాడు. నువ్వు కోమాలో ఉన్నంతకాలం భూమిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అసలు భూమి అంటే గగన్కి చాలా ప్రేమ బావా అని అంటుంది అపూర్వ. ఇదంతా విని నక్షత్ర గోరింటాకు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీరా కూడా వదినా, ఏంటి వదినా అని అంటుంది. మీరా, నువ్వు వాగు, నువ్వు అమ్మాయికురాలివి, నీకేమీ తెలీదు, నేను చెప్తున్నాను కదా. బావా, ఇప్పుడు ఎలాగో మన కూతురు భూమి, ఈ ఇంటి వారసురాలు భూమి, అలాంటి భూమి కంట్లో కన్నీళ్లు తెప్పించడం కరెక్టా బావా? కాదు కదా. అందుకే భూమిని ఆ గగన్ గడికిచ్చి పెళ్లి చేసేద్దాం బావా అని అంటుంది అపూర్వ. అపూర్వ, మైండ్ పోయిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. నేను చెప్పేది నిజం బావా. భూమిని గగనంత ప్రేమగా ఈ ప్రపంచంలో ఎవరు చూసుకోలేరు బావా. అది నిజం, సత్యం. నేను చెప్పేది అక్షరాల నిజం. కాబట్టి భూమిని గగన్కిచ్చి పెళ్లి చేద్దాం బావా అని అడుగుతుంది అపూర్వ. ఇంకా శరత్చంద్ర మాత్రం ఆలోచనలో పడతారు. అమ్మ భూమి అని పిలుస్తారు. ఇంకా భూమి వెంటనే హ్యాపీగా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. భూమి, నువ్వు ఆ గగన్ని ఇంకా ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. నాన్న, నీకు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు, కానీ నువ్వు కోమాలో ఉన్నంతకాలం ఆయన నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆయన నా కంట్లో కన్నీటి చుక్క కూడా రాకుండా చూసుకున్నారు. ఆయన నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆయన లాంటి వారు నాకు ఎప్పటికీ దొరకరు నాన్న. నాన్న, నేను ఎప్పుడు ఎవరిని ఏది అడగలేదు. ఒక కన్న కూతురిగా హక్కుగా నిన్ను అడుగుతున్నాను. నాకు నాకు గగన్ గారు కావాలి నాన్న, నాకు గగన్ గారు కావాలి అని అడుగుతుంది భూమి. ఇంకా వెంటనే పాపం శరత్చంద్ర, అమ్మ భూమి, నన్ను చిన్నప్పటి నుండి నా పెద్ద కూతురు బ్రతికుందని నాకు తెలీదు, కానీ తర్వాత నీలోకి శోభ వచ్చాక నువ్వు బ్రతికున్నావని నాకు తెలిసింది. అప్పటి నుండి నా కూతుర్ని నేను అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, తనకు ఆ బాధ్యతలు అప్పచెప్పాలి, ఈ బాధ్యతలు అప్పచెప్పాలని ఎన్నో కలలు కన్నానమ్మా. అలాంటి నా కూతురివి నువ్వే అని తెలిసాక నా ఆనందం పట్టలేనంత ఉంది. ఇప్పుడు నువ్వు నాకు ఇంతలా ప్రేమని చూపిస్తుంటే, చిన్నప్పటి నుండి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో తెలిసాక కూడా నేను నిన్ను మళ్ళీ బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటానమ్మా? ఆ గగన్ గాడు నా శత్రువే కావచ్చు, కానీ నువ్వు నా కూతురివి. చిన్నప్పటి నుండి నువ్వు పడ్డ కష్టాలని తెలిసిన వాడిగా చెప్తున్నాను. వద్దు, ఇంకా నువ్వు బాధపడద్దు. నిన్ను బాధ పెట్టే పని నేను బాధపడినా పర్లేదు, కానీ నిన్ను మాత్రం బాధ పెట్టను. భూమి, త్వరలో నీకు ఆ గగన్కి పెళ్ళి నిశ్చయం చేస్తున్నాను అని అంటారు శరత్చంద్ర. ఇంకా హ్యాపీగా పాపం శరత్చంద్రని హక్ చేసుకుంటుంది భూమి. అపూర్వ ఇదంతా చూస్తూ ఉంటుంది. నక్షత్ర, మమ్మీ ఏంటి మమ్మీ ఇలా మారిపోయావేంటి? ఏంటి అంతా నీ ప్లానేనా? చూడు మమ్మీ, గగన్ బావా నాకు దక్కకపోతే నేను చచ్చిపో అని అనేలోపు అపూర్వ నక్షత్ర చెంప మీద పడేలని కొడుతుంది.
ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది అపూర్వ వైపు. ఏయ్ ఏంటి, చిన్నప్పటి నుండి గారాబం చేశాను కదా అని గొంతెమ్మ కోర్లు కోలుకుంటున్నావు? మీడియా అంతా కోడై కూసింది. ఆ భూమికి గగన్కి మధ్య ఏముందో, భూమి గగన్ని ఎంతలా ప్రేమిస్తుందో తెలీదా? చిన్నపిల్లవా? ఇంకొకసారి గగన్ పేరు నీ నోట్లోని బయటకు వస్తే చంపేస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్రకి వార్నింగ్ ఇచ్చి. అపూర్వ, ఏంటి మమ్మీ ఇలా మారిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. బాధపడకమ్మా నక్షత్ర, నీకు కూడా మీ అమ్మ ఏదో ఒకటి చూస్తుందిలే అని అంటుంది గోరింటాకు పిన్ని. ఇంకా మీరా, వదినా వదినా, ఏంటి వదినా, భూమికి చెర్రికి పెళ్లి చేద్దామని నువ్వే కదా చెప్పావు, ఇప్పుడేమో భూమికి గగన్కి పెళ్లి చేస్తానంటున్నావు, మరి నా కొడుకుని ఎవరు చేసుకుంటారు వదినా అని అడుగుతుంది అపూర్వని. మీరా వెంటనే ఇంకా నోరు జారుతుందనమాట గోరింటాకు. అదేంటి, ఇంకా మిగిలింది నక్షత్రేగా అని అంటుంది. ఒక్కసారిగా అపూర్వ కోపంగా చూస్తుంది. ఇంకా భూమి అపూర్వకి సైగ చేస్తుంది. అవును అవును చెర్రీ, నీకంటే మంచలుడు నాకెక్కడ దొరుకుతాడు? చెర్రీకి నక్షత్రకు కూడా త్వరలోనే పెళ్లి చేసేద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరా. నేను తను పెళ్లి చేసుకోను అని అంటాడు చెర్రీ. రే చెర్రీ, నీకేం తెలీదు, ఊరుకో, శరత్చంద్ర అన్నయ్య వాళ్ళ కూతురు చేసుకుంటున్నావురా, నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరా. ఇది ఇలా ఉండగా గగన్ శరత్చంద్ర ఇంటికి వస్తారు. శరత్చంద్ర దగ్గరికి బొకే పట్టుకొని గగన్ రాగానే గగన్ని చూసి శరత్చంద్ర హ్యాపీగా చూస్తూ ఉంటారు. గగన్, నేనే నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాను, అలాంటిది నువ్వే నా దగ్గరికి వచ్చావు, ఎలా ఉన్నావు గగన్ అని అడుగుతారు. శరత్చంద్ర, నేను నిన్న క్వశ్చన్ అడగాలి, నువ్వు నన్న క్వశ్చన్ అడుగుతున్నావా? చూడు శరత్చంద్ర, నువ్వు కోలుకోవాలని నేను చాలా కోరుకున్నాను. చూడు శరత్చంద్ర, పాయింట్కి వచ్చేస్తున్నాను. నేను భూమిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. భూమి అంటే నాకు ప్రాణం. నేను భూమిని కంటికి రెప్పలా చూసుకుంటాను. కాబట్టి నువ్వు ఏమంటావు? భూమిని నాకిచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతారు. ఈ విషయం మాట్లాడడానికే నేను నీ దగ్గరికి రావాలనుకున్నాను, కానీ నువ్వే నా దగ్గరికి వచ్చావు. చూడు, నువ్వు భూమిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నావో నాకు అపూర్వ అంతా చెప్పింది. ఇప్పుడు చెప్తున్నాను, నా కూతురి సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. కాబట్టి నిన్ను నా అల్లుడిగా నేను ఒప్పుకుంటున్నాను. నేను నా కూతురు భూమికి నీకు పెళ్ళి నిశ్చయం చేయడానికి ఒప్పుకుంటున్నాను అని అంటారు. ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా అలా గగన్ని శరత్చంద్ర హక్ చేసుకుంటారు. ఇదంతా చూస్తున్న అపూర్వ వీళ్ళందరూ మాత్రం చాలా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలా అపూర్వ నోటితోనే అపూర్వకి చెప్పించి ఇంకా చక్కగా అపూర్వనైతే లాక్ చేసి పడేస్తుంది భూమి. ఇటువైపు అప్పుడే ఏసీపీ నైనికి ఒక ఫ్యాక్స్ వస్తుంది. మిమ్మల్ని అర్జెంటుగా వేరే కేసుకి షిఫ్ట్ చేశారు, ఈ కేసుని హోల్డ్లో పెట్టమని చెప్పారు అని చెప్పి ఫ్యాక్స్ వస్తుంది. ఇదంతా ఆ అపూర్వ పనే నాకు అర్థమవుతుంది, కానీ ఈ కేసుని నేను ఊరికే వదిలిపెట్టను, తెలుసుకుంటా. ఇప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కానీ తర్వాత నాకంటూ ఒక ఛాన్స్ ఉంటుంది కదా అని ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఏరియాకి వెళ్ళిపోతుంది ఏసీపీ నైని. ఇటువైపు భూమి గగన్లా ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిస్తూ ఉంటారు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.